ఏండోయ్ నేను మీ గోదావరి అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో సంవత్సరం అంతా ముక్క మెత్తపడకుండా ఎలా వండాలో మన వీడియోలోకి రండి, చూద్దరు. కానీ మనం పచ్చడి పెట్టే విధానం, మనం మామిడికాయలు బాగా ముదిరిని చూసుకునండి పీసున్న కాయలు తీసుకోవాలండి. ఆవకాయకి వాటిని శుభ్రంగా కడిగి గుడ్డబెట్టి తుడుచుకుని ఇలా ప్రతి ముక్కకి కూడా టెంక ముక్క వచ్చేలాగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. వాటిని నేను కొంచెం ముక్కలు తీసుకుంటున్నానండి. మా ఏరియాలో కొంచెం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అలాంటి కొంచెం ముక్కలకి కొలతతో చెప్తానండి. ఇప్పుడు మీకు ఆవాల్ని చక్కగా మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా ఆడిన తర్వాత దాన్ని శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలండి. మన ఆవపిండిని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఇదిగో మా ఏరియాలో కొంచెం అంటే దీన్ని కొంచెం అని చెప్తారండి. దీన్ని సోలా అని చెప్తారండి. ఆ చిన్నదాన్ని సోలా అని చెప్తారండి. మనం ఇప్పుడు ఆ కొంచెం ముక్కలకి కొలత తీసుకుంటున్నామండి. ఆవపిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నది ఇలాగా 3 సార్లు పోయాలండి. కొంచెం మామిడికాయ ముక్కలకి ఒక 3 సార్లు ఆవపిండి శుభ్రంగా ఎక్కడ బరగ్గా లేకుండా అంతా సమానంగా ఒకే విధంలా ఉండేలాగా మనం చక్కగా జల్లించి పెట్టుకున్నది కొంచెం మామిడికాయ ముక్కలకి ఇలాంటి సోలతో 3 సార్లు పోయాలండి. 3 సార్లు పోసిన తర్వాత దానికి అంతే కొలతలతో మనం ఆవపిండి అంతైతే తీసుకున్నామో 3 సార్లు అదేవిధంగా ఇప్పుడు మనం కారాన్ని తీసుకోవాలండి. కారం కూడా కొంచెం ముక్కలకి 3 సార్లే వేసుకోవాలండి. ఆ సాల్తో 3 కొలిసి కరెక్ట్గా వేసుకుంటే మనం లెక్కలతో ఇలా పెట్టుకున్న పచ్చడి అసలు సంవత్సరం అంతా కూడా మొక్క మెత్తబడదండి, టేస్ట్ మారదండి. ఎప్పటికీ కూడా అప్పుడే పెట్టినటువంటి కొత్త ఆవకాయలా ఉంటుందండి. మేము పెట్టేటటువంటి ఈ కొలతలో కనుక మీరు పచ్చడి పెట్టి చూస్తే ఎప్పటికీ పాడవద్దండి. ఇలా 3 సార్లు కారం వేసుకున్న తర్వాత మనము మెత్తగా దంచినటువంటి ఉప్పు ఇప్పుడు మనకి ఉప్పు ఆల్రెడీ దంచేసింది వచ్చేస్తుందండి. దాన్ని మాత్రం 3 సార్లు వేసుకోకూడదండి. కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి 2 వేసుకున్న తర్వాత మూడోది కొంచెం తక్కువ వేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. అలా మూడోది కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోద్దండి. 3 ఫుల్గా వేసుకుంటే మాత్రం పచ్చట్లో ఉప్పు ఎక్కువ అయిపోద్దండి. ఆ తర్వాత రేకలు తీసి పెట్టుకున్నటువంటి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే మనకి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఇప్పుడు మేము బాగా మొత్తం అన్నీ వేసిన దాన్ని శుభ్రంగా ఒకసారి బాగా కలపాలండి. అంతా కలిపేలాగా ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత మేమైతే ఈ పచ్చడికి వేరుశనగ నూనె వాడుతున్నామండి. దానికి పట్టినంత వేరుశనగ నూనె అందులో వేసి బాగా మొత్తం కలిసే వరకు నూనె అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత ఆ కొంచెం ముక్కలు కొంచెం పెట్టుకున్నాం కదండి, ఆ కొంచెంతో కొంచెం ముక్కలు వేసిన తర్వాత ఆ ముక్కలన్నిటికీ కూడా ఇది పట్టేలాగా బాగా అడుక్కి పైకి శుభ్రంగా మొత్తం అంతా అందులోనే కలపాలండి. మనం అంతా మిక్స్ అయ్యే వరకు శుభ్రంగా చేతితో కలుపుకుని బాగా కలిపి పెట్టుకోవాలండి. ముక్కలకి ఊరడానికి అంటే మనం ఇదే దాంట్లో ఉండొచ్చేసుకున్నాం అనుకోండి 3 రోజుల పాటు. 3 రోజులు మేమైతే 3 రోజులు మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కలిపి చూసుకుంటామండి. మన పచ్చడి ఎంత అద్భుతంగా ఉందో, సంవత్సరం అంతా అస్సలు ముక్క మెత్తబడదండి. పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోలు కావాలంటే వెంటనే మన ఛానల్ ఫాలో అవ్వండి. అయ్యి బాబాయ్, చూసేవారు అలా ఉరికి వెళ్ళిపోకూడదండి. ఓ లైక్, ఓ షేర్, ఓ సబ్స్క్రైబ్ అండి.